ఈవినింగ్. వెల్కమ్ టు సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో D20. ఇది సార్ మా బ్రాండ్ రీక్రియేషన్ స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2. రౌండ్ నెంబర్ 2 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ రాజు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రాజు, ఎవరి ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం? మా వాడు ఉన్నాడుగా అబ్బి. ఫ్రెండ్ గా శత్రువారా నాదేందుకురా, రారా చూసుకుందాం ఏముంది. రాజు ఒకటి చెప్తా విను, నువ్వు ఉన్న స్థానానికి నువ్వు గౌరవం ఇచ్చి నువ్వు అక్కడ ఉండు, నేనున్న స్థానానికి నేను గౌరవించి ఇక్కడ ఉంటా. కాదు కూడదు అన్నావు అనుకో, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అయితే రౌండ్ 2 రాజు వర్సెస్ అభి. గురు శిష్యుల మధ్య పోటీ, ఇద్దరు దోస్తీల మధ్య జరిగేటువంటి పోరు. టాప్ 6 లో నువ్వే ఉన్నావు కాబట్టి అభి నువ్వు చెప్పు, నువ్వు స్టార్ట్ చేస్తావా రాజు? ఫస్ట్ రాజు చేస్తే బాగుంటుంది అన్న, వాడి సాంగ్ చూసి నేను ఇంకా ఎనర్జీ తెచ్చుకొని వాడికి పోటీ ఇవ్వాలి కాబట్టి వాడి చూసి ఆ తర్వాత నేను వస్తా. ఒక పని చేయి, కూర్చో. రౌండ్ 2 ని బిగిన్ చేయడానికి వెల్కమ్ రాజు. జడతో నా మనసు లాగేసిందా, ప్రియ పురుష వరసా ఇహ కలిపేయమంట, మృదు వదన పతినై పరిపాలించనా, చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే, బుగ్గలు రెండు కొరికేస్తాలే, అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. రాధే గోవిందా ప్రేమే పుట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా, కృష్ణ ముకుందా కన్నై కిష్కిందా, జడతో నా మనసు లాగేసిందా. వచ్చావని వాటేసిన వయ్యారమ్మా, ప్రేమ జల్లులే కురవాలంట, పరువాల పంటలే పండాలంట, చెలిపొక్క సిగ్గుతో మెరవాలంట, కౌగిళ్ళ జాతర జరగాలంట, కృష్ణ ముకుందా కన్నై కిష్కిందా, కిస్ మై లిప్స్ అంటూ కవ్వించిందా, రాధే గోవిందా ప్రేమే కుట్టిందా, కసిగా రమ్మంటూ కబురెట్టిందా.
కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష పరస ఇహ కలిపేయమంట మృదు వదన పతినై పరిపాలించనా చలో హద్దులకు మూతులు పెస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. రాజు రాధే గోవింద ప్రేమే పుట్టిందా కిసిగా రమ్మంటూ కబురెట్టిందా కృష్ణ ముకుంద కన్నే కిష్కింద జడతో నా మనసు చెప్పిన మాస్టర్ మీకు ఎలా అనిపించింది ఈ పాట? ఈ సాంగ్ ని మీరు రీక్రియేట్ చేయడం అంత ఈజీ కాదు, ఎందుకంటే చిరంజీవి గారిది ఒక టిపికల్ స్టైల్. ఆ స్టైల్ పట్టుకోవడం అంత ఈజీ కాదు, అండ్ ఆ స్టైల్ ని చాలా చాలా బాగా పట్టుకున్నారు. రాజు వెరీ గుడ్. ఈ సాంగ్ లో కొన్ని ఐకానిక్ మూవ్స్ మనకు గుర్తుంటాయి. స్టార్టింగ్ టేక్ ఆఫ్ లో ఆయన రావడం, ఆ ఫుట్ అలా ట్యాప్ చేసుకుంటూ వెళ్ళడం, అవి బాగా చేశారు. ఆ కిస్ ఒక సీక్వెన్స్ ఉంటది, అది కూడా చాలా బాగా చేశారు. సో అలా చెప్పుకుంటూ పోతే చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. సో వావ్. చిరంజీవి గారు సాంగ్ తీసుకున్నారు కాబట్టి ఒక జస్ట్ నా పర్సనల్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చిరంజీవి గారితో అంటే బీయింగ్ కొరియోగ్రాఫర్స్ మనందరం చిరంజీవి గారితో ఒక సాంగ్ చేయాలని కోరుకుంటది. ఆ సాంగ్ నాది అయిపోయింది. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అదే విధంగా చిరంజీవి గారితో లైవ్ లో పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటది, అది కూడా అయిపోయింది మంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నాకు ఎండ్ బాగా నచ్చింది. ఎండ్ అయిన తర్వాత ఆ చివరిలో పోజ్ కూడా అదిరిపోయింది. వెరీ గుడ్ రాజు. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ పెన్ని మాస్టర్. రజీనా గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? I absolutely loved it. My king of D, boss of D ఇప్పుడు. కానీ నాకు ఒక చిన్న కంప్లైంట్ అన్నమాట. సాంగ్ చూసేటప్పుడు ఐ వాస్ లైక్ ఇన్ని కాస్ట్యూమ్ చేంజెస్ ఉన్నాయి దీంట్లో, చిట్టి మాస్టర్ వస్తున్నారు కదా, కాస్ట్యూమ్స్ మీద ఎంత ఇది పెడతారని ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ అ లిటిల్ మోర్ ఫ్రమ్ యూ. ఐ థాట్ దెర్ విల్ బి అ లిటిల్ మోర్ యాడెడ్ టు ఇట్. రాజు, యు డిడ్ అ ఫ్యాబ్ జాబ్. దాంట్లోనే ఐ జస్ట్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ కంప్లైంట్, బట్ అది కూడా పర్లేదు. యు డిడ్ అ ఫ్యాబ్ జాబ్ అదర్వైజ్. వెరీ వెరీ గుడ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రజీనా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ చిరంజీవి గారు ఒక ఆటోగ్రాఫ్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. రాజు, నీ ఫోన్ తీసుకురా. ఒక్క నిమిషం, ఎందుకు ఇలా ఉంచులే. బా, అసలు డీ సెట్ లో పుట్టుకొచ్చినటువంటి ఈ ప్రేమ జంటకి మీకు సర్ప్రైజ్ అండి. చూసారా? జూమ్ వేసుకోండి. రీక్రియేషన్ స్పెషల్ కాబట్టి ఇది రీక్రియేట్ చేస్తా అన్న ఇక్కడ మళ్ళీ అంటున్నాడు సాంగ్ లాగా. ఒప్పుకుంటే నా ఒకసారి ఇలా రా అని మీ నంబర్ చెప్పండి ఒకసారి. నాకు చెవిలో చెప్పొచ్చు, బయటికి అక్కర్లే, ఆవిడే నొక్కుతున్నారు నెంబర్. ఇప్పుడు చూడండి, రెడీయా? మిస్ జూలియట్ మిసెస్ జూలియట్ చేస్తా అన్న అంటాడు ఈ మధ్యలో ఈడికి. ఇందాక వచ్చాడు, ఇలా పెట్టిన అన్న రీక్రియేషన్ స్పెషల్ కదా, పోజ్ సార్ రీక్రియేట్ అన్నాడు. అన్నగా నేను అడిగితే బాగోదురా, నువ్వే అడగలేను. ఓకే, సాంగ్ ఏంటి ఒకసారి? నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా, వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. జడ్జెస్, గురు శిష్యుల మధ్య జరిగింది ఒక ఛాలెంజ్, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య జరిగింది ఛాలెంజ్. సో ఎవరు గెలుస్తారా అని చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఎదురు చూస్తున్నా, ఐ నో మీరు కూడా చాలా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభయ్. నా హెల్త్, నా ప్రాణం, నేను సిగరెట్ కాలుస్తాను, ఇంకేమైనా చేస్తాను. మీకేంటి నొప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు? రేయ్, నువ్వు మందు తాకు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళు, వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను. పోరా.
అన్నా మందేస్తారా? ఆ పని మీద ఏమన్నాను తమ్ముడు. బిల్డింగ్ ఇంకెన్ని రోజుల్లో పూర్తవుద్ది? ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఎప్పటి నుంచో కడుతున్నారు. డబ్బా ఇంజనీర్ గురు. డబ్బా ఇంజనీర్ కూడా అవకాశం వచ్చింది. నేను ఇంకా డాబా మీదే కూర్చొనున్నా. ఊరికే అన్నా కంపెనీ ఇస్తారేమో అని. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు, సోకాన ఉంది సోలో దిల్లు, కిక్ అయినా కావాలి ఫుల్ ఫుల్. నేను జీరోని వాల్యూ లేనోని, దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని. నేను ఎర్రోని అన్ని పోయినోని, పడిపోతూనే పైకి లేస్తున్నా మునగాని. నా బాధే నాకు భంగు, నా జత కొత్త కింగ్, నా ఫేటే నల్ల రంగు, లేకో మల్ల పతంగు. నా బాధే నాకు భంగు, నా జత కొత్త కింగ్, నా ఫేటే నల్ల రంగు, లేకో మల్ల పతంగు. భంగు భంగు కింగ్ కింగ్, నేను కొమ్మల్లో పతంగు. భంగు బాధే భంగు కింగ్ కింగ్, నేను కొమ్మల్లో పతంగు. ఏంటంటే అడిగోలా? ఏం లేదు కానీ మీరు లోపలికి పదండి. చుట్టుపక్కల వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారు? వద్దులు మాట్లాడుకోవచ్చు. సింగర్ అయినా వాడుతున్నాడు. నలు దిక్కుల్లో ప్రేమంతున్నా, ఓ కొంచెం నా వైపే రానంటుందే. వయసొచ్చినా మనసే ఉన్నా, మనసిచ్చే తోడే జత కానంటుందే. సిగ్గు సరమంతా గాల్లో గిరవాటేసా, ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా. నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస, బయట పడలేక గుండెల్లోనే తడిసా. నా బాధే నాకు నే చెత్త కుప్ప, నా ఫేటే నల్ల నే కొమ్మల్లో. నా బాధే నాకు భంగు, నే చెత్త కుప్ప కింగ్, నా ఫేటే నల్ల రంగు, నే కొమ్మల్లో పతంగు. నే కొమ్మల్లో పతంగు. భంగు భంగు కింగ్ కింగ్, నేను కొమ్మల్లో పతంగు. భంగు బాధే భంగు కింగ్ కింగ్, నేను కొమ్మల్లో పతంగు. విజయపిని మాస్టర్, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్ ఇది. ఆ సాంగ్ ని అభి చేస్తున్నాడంటే నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశాను. ఏం చేస్తాడు అభి? ప్రాపర్ గా చేసావు అభి. స్పెషల్లీ వాళ్ళందరూ ల్యాడర్ మీద రావడం నాకు బాగా నచ్చింది అభి. ఆ ట్యాంక్ మే సీక్వెన్స్ బెస్ట్. అంటే సినిమాలో కూడా ఆ ట్యాంక్ మే సీక్వెన్స్ చూసినప్పుడు ఎంతైతే హ్యాపీ ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అంతే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇందులో ఒక లైన్ ఉంటది, నాలా నేనుంటే ఎవరికి నచ్చని వరస, బట్ నువ్వు నీలాగుంటేనే మా అందరికి నచ్చుతావు. సో రీక్రియేషన్ రౌండ్ లో యాజ్ ఇట్ ఈస్ కొరియోగ్రఫీ చేయడం వేరు, బట్ ఆ ఫీల్ తీసుకురావడం వేరు. నువ్వు ఫీల్ తీసుకొచ్చావు అభి. సో వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. లవ్లీ, థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు? అభి దండనక ఓన్లీ అభి. I have no words, but I have so much to say. You've really rocked it. I'm so happy. Expressions, movements, it was like Dhanush lage meer chestunarani. Everything, I'm so happy. Na heart meeke.
మేడం ఈ డే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను కంటెస్టెంట్ అయిన తర్వాత నా ఫస్ట్ బెలూన్ షవర్ ఇది. నేను ఈ డే లైఫ్ లో మర్చిపోను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. Lovely, thank you judges and thank you so much. It's time for voting. I request Abhi and Raju onto the stage please. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేటువంటి క్యూరియాసిటీ ఆడియన్స్ తో పాటు నాకు కూడా ఉంది. ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ రెజినా గారు, మీ ఓట్ ఎవరికి? I really like both the performances, but Abhiకి హార్ట్ ఇచ్చాను, సో ఓట్ కూడా అభికే వెళ్తుంది. కంగ్రాట్స్ అభి, ఒక ఓట్ నీకు. విజయబిని మాస్టర్, మీ ఓట్? ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే రీక్రియేషన్ ప్రాపర్ గా క్రియేట్ చేశారు. ఇక్కడ కొంచెం ఫీల్ వల్ల మై ఓట్ గోస్ టు సూపర్ 6 లో ఉన్నటువంటి ఒక కంటెస్టెంట్ కి ఓట్ వేసేటువంటి అవకాశం. సంకేత్, నీ ఓట్ ఎవరికి? ఇట్స్ వెరీ క్లియర్, అభి. లవ్లీ, కంగ్రాచులేషన్స్ అభి. 3 votes, రౌండ్ టు విన్నర్. అసలు ఇందాక జరిగినటువంటి అభిగడ్ పర్ఫార్మెన్స్ కి అదంతా వదిలి పండుగ అన్న మలపాలేదన్నా అని అడుగుతున్నాడు నన్ను. ఎరా నీ కళ్ళకి అంత నేచురల్ గా యాక్టింగ్ చేసిన అభి ధనుష్ యాక్టింగ్ కనబడలేదా? అమలాపాలకు లైట్ వేయలేదన్న, అది ఫీల్ అయ్యా. పర్ఫార్మెన్స్ అంతా నుంచి మొక్క మీద లైట్ వేయలేదన్న. వాళ్ళు లైట్ వేయలేదు కానీ ఈయన సైట్ కొట్టాడు. అన్న ఈరోజు అభిగడ్ భలే డాన్స్ చేశాడు కదా. అయితే వెళ్ళి రీక్రియేషన్ స్పెషల్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. సో రౌండ్ నెంబర్ 3 ని స్టార్ట్ చేయడానికి ఐ రిక్వెస్ట్ జాను లిరి, బట్ తను ఇక్కడ లేదు. దీపిక, జడ్జెస్ కి ఎందుకు ఏంటి అని మన జడ్జెస్ కి మన ఆడియన్స్ కి కూడా చెప్తే. మాస్టర్ మ్యామ్, మా టీం నుంచి జాను లిరికి ఈ రౌండ్ కి పర్ఫామ్ చేయడానికి కుదరట్లేదు. బికాజ్ హెల్త్ ఇష్యూస్ సివియర్ గా ఉంది. 1 week బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ అడ్వైస్ ఇచ్చారు. తను రాలేని పరిస్థితిలో ఉంది. హెల్త్ కండిషన్ మూలాన జానులిరి ఈ ఎపిసోడ్ లో ఈ రౌండ్ లో పర్ఫామ్ చేయడానికి అవైలబుల్ గా లేదు జడ్జెస్. పర్టికులర్లీ ఈ థీమ్ లో పర్ఫామ్ చేయడానికి బ్యాలెన్స్ సుష్మిత మాత్రమే రెడీగా ఉంది. విజయబిని మాస్టర్, మరి ఈ రౌండ్ ని ఎలా ముందుకు తీసుకెళ్దాం? టాప్ 6 లో మిగిలింది సుష్మిత ఒకరు. సుష్మిత పర్ఫామ్ చేస్తారు. దానికి టాప్ 6 లో బ్యాలెన్స్ 5 people ఉంటారు. ఈ 5 people కి ఓటింగ్ చేసే ఆపర్చునిటీ ఇస్తాం ఓన్లీ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. సో ఇందులో అట్లీస్ట్ ఒక 3 సుష్మిత టాప్ 6 కి రావచ్చు అని ఓట్ చేస్తే షీల్ బీ ఇన్ టాప్ 6. లేదు అంటే షీల్ గో టు బాటమ్ 6. కేవలం ఈ రౌండ్ కి మాత్రమే పరిమితం ప్రస్తుతం ఈ రీక్రియేషన్ స్పెషల్. ఎస్, సూపర్బ్. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సిజ్లింగ్ సుష్మిత. ఎంత లేతగా ఉండదే మొగ్గ, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా, పురుషుల్లో నా పుంగవా పులకింతుస్తే ఆగవా, అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ.
చిట్టపట్ట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక ఎదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అడగక అడిగినదేమిటో లిపి చిలిపిగా ముదిరిన కవితగా అది విని అది మిన షోకులో ఉరి విడిచిన నెమలికి సవతిగా నిన్నే నావి పెదవులు అవి నేడైనాయి మధువులు రెండు నాయి తనువులు అవి రేపవ్వాలి మనువులు వస్తా వలచి వస్తా మనకు ముదిరెను ముచ్చట అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ పురుషుల్లో నా పొంగవా పులకించుస్తే ఆగవా వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవ్వా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప సుష్మితతో పాటు చిరంజీవి గారు లాగా వచ్చి ఈ పాటని మరింత ఎంటర్టైనింగ్ గా చేసినటువంటి కరీముల్లాని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. జడ్జెస్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అంటే చాలా సటిల్ మూవ్స్ తో ఇంపాక్ట్ఫుల్ గా పర్ఫార్మెన్స్ ఉంటది అందులో. అదంత ఈజీ కాదు చేయడం, బట్ అది మీరు తీసుకుని చేసినందుకు వెరీ గుడ్ ఫర్ ద కొరియోగ్రాఫర్ అండ్ ఫర్ సుష్మిత అండ్ కరీముల్లా. చిరంజీవి గారు చాలా బాగా చేశారు. మీరు మీ ఎక్స్ప్రెషన్స్ నచ్చాయి. అంటే స్మైల్ శ్రీదేవి గారు లాగా అంటే చేయడం అంత ఈజీ కాదు, బట్ యూ ట్రైడ్ వెల్ అండ్ యూ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. వెరీ గుడ్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ విజయపిని మాస్టర్. రెజినా గారు. Sushmita, as usual, you're looking so pretty today. Thank you so much, ma'am. Yeah, you actually chosen Sridevi Gari song. Quite difficult kada, get her expressions and her grace and all, but me try chesari sari. Sunil Master, as usual, you've done a fab job with the choreography. థ్యాంక్ యూ సో మచ్. Karimula Garu, you have actually taken Sushmita's performance to a different level. Me valla ee performance ivala koncham penchindi. But on the whole, really good job, guys. Thank you, ma'am. థ్యాంక్ యూ సో మచ్ రెజినా గారు. సుదర్శన్ ఒక పెన్, పేపర్, ప్యాడ్, దాంతో పాటు ఫోన్. మాస్టర్ ఓపెనింగే పోయింది. ఏంటంటే దాంట్లో కాస్ట్యూమ్ వేరే ఉంటుంది, దీంట్లో కాస్ట్యూమ్ వేరే ఉంది. 3 కాస్ట్యూమ్స్ ఉంది మాస్టర్. అమ్మాయికి ఏది బాగా కనిపిస్తుందో ఆ కాస్ట్యూమ్ వేయించాం. మన సాంగ్ లో ఒకటే కాస్ట్యూమ్ ఉంటుంది. ఇప్పుడు అభి మాస్టర్ చేసిన సాంగ్ లో ఒకటే కాస్ట్యూమ్ ఉంది, ఝాన్సీ గారు చేసిన సాంగ్ లో ఒకటే కాస్ట్యూమ్ ఉంది. కాదు మాస్టర్, అది యాక్చువల్లీ వాళ్ళు చేసేటప్పుడు ఒక కాస్ట్యూమ్ తోనే చేశారంట. ఎడిటింగ్ చేసేటప్పుడు కాస్ట్యూమ్స్ మారిపోయాయంట. మనదే ఎడిటింగ్ అయిన తర్వాత కాస్ట్యూమ్ మారిపోతుంది. సరే ఇప్పుడు చూపించండి, ఎడిటింగ్ చూపించి. ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూడండి, 3 కాస్ట్యూమ్స్ ఉంటాయి. అక్కడ రాలేదంటే మళ్ళీ మాట్లాడతా. పక్కా మాట్లాడుకుందాం. కరీముల్లా గారు చాలా బాగా చేశారు. వాళ్ళు వచ్చిన దానికి మీ సాంగ్ నించోబెట్టు. నేను బాగా చేయలేదా మాస్టర్? వాళ్ళకన్నా డల్ గానే చేశారు కొంచెం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సునీల్ మాస్టర్. And now it's time for voting. I request Sushmita onto the stage, please.
సో జడ్జెస్ మీరు చెప్పినట్టుగా సుష్మిత తన పర్ఫార్మెన్స్ ని ఫినిష్ చేసుకుంది. అండ్ అక్కడ సూపర్ 6 లో ఉన్నటువంటి భూమిక, సంకేత్, మణికంఠ, అభి, జతిన్. టైమ్ టు డిసైడ్. సుష్మిత సూపర్ 6 లో కంటిన్యూ అవుతోందా, బాటమ్ 6 కి వస్తుందా అని. సో ఫస్ట్ సుష్మితకి ఓట్ వేసేటువంటి కంటెస్టెంట్ భూమిక. సుష్మిత చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా? నచ్చింది. శుభం. థ్యాంక్ యూ భూమిక. అండ్ రీజన్ కూడా దాని ఎక్స్ప్రెషన్ షీ ట్రై టు క్యారీ దట్ అంటే శ్రీదేవి మ్యామ్ ది అట్లీస్ట్ షీ ట్రైడ్. ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ ఎక్స్ప్రెషన్ అక్క. అండ్ మీ యాంకల్ కూడా ట్విస్ట్ అయింది. ఇట్స్ బీన్ 2 weeks యాక్చువల్లీ. నేను డాన్సర్ అయ్యే నాకే అది ఇబ్బంది అవుతుంది. మీరు అట్లీస్ట్ యూ డిడ్ంట్ గివ్ అప్ ఫర్ దాట్ అక్క, ఫర్ దాట్ స్పిరిట్. ఎస్ అక్క, యూ డిజర్వ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సుష్మిత, 1 vote మీకు. నెక్స్ట్ ఓట్ అభి. నచ్చింది. 2 votes. నెక్స్ట్ ఓట్ మణికంఠ. నచ్చలేదు. ఫస్ట్ రెడ్. మేడం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక రీక్రియేషన్ అంటే వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మెయిన్ గా ఎవరు చేశారో వాళ్ళిద్దరు కాకుండా సో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ ఎక్స్ట్రా ఉండొచ్చు. ఎక్స్ట్రా ఏముందో అది మాస్టర్ క్రియేట్ చేసింది. సో అది పాయింట్ చేస్తే రీక్రియేషన్ లో రాదు కాబట్టి నేను రెడ్ ఇస్తున్నాను సార్, అంతే. థ్యాంక్ యూ మణికంఠ మాస్టర్. 2 yes వచ్చాయి, 1 no వచ్చింది. నెక్స్ట్ ఓట్ సంకేత్. సుష్మిత పర్ఫార్మెన్స్ కి మీరు రెడ్డా గ్రీనా? అంటే యాక్చువల్లీ మణికంఠ చెప్పినలాగే నాకు కూడా అలానే అనిపించింది. సో ఐమ్ గివింగ్ రెడ్. రీక్రియేషన్ స్పెషల్ అంటే ఇట్ షుడ్ బి యాజ్ ఇట్ ఈస్ కాబట్టి ఐఎమ్ గివింగ్ రెడ్. జతిన్ దగ్గర డిసైడింగ్ ఓట్ ఉంది. జతిన్, ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. వీళ్ళిద్దరు చెప్పినాక నాకు కూడా అదే అనిపించింది. సునీల్ మాస్టర్ చేసింది అది క్రియేటివిటీ. సో రీక్రియేషన్ కి అది కౌంట్ అవ్వదు అని నాకు కూడా అనిపించింది. సో ఐ గివ్ రెడ్. నువ్వేనా చెప్దాం అనుకుంటున్నావు? లేదు, యాక్చువల్లీ వెనకాల వాళ్ళు చేసింది వాళ్ళు ఒక గార్డెన్ లాగా క్రియేట్ చేద్దామని చేశారు. అది ఒక గార్డెన్ అంతే, వాళ్ళు డాన్సెస్ కాదు. మీరు అది పాయింట్ అవుట్ చేసి మా పర్ఫార్మెన్స్ అంతా వదిలేయడం అనేది రాంగ్. మ్యామ్ సారీ, మీ పర్ఫార్మెన్స్ మేము వదలలేదు మ్యామ్. మీ పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. మన డాన్సర్స్ అంటే మాస్టర్ కొరియోగ్రఫీ సూపర్ 6 కి ఇన్ని నేను అన్ని రౌండ్స్ గెలుచుకుంటూ సూపర్ 6 లో కంటిన్యూ అవుతా వచ్చాను. బట్ ఏదో చిన్న బ్యాక్గ్రౌండ్ అలా ఉన్నారు, నుంచున్నారు, అది గార్డెన్ లాగా క్రియేట్ చేశారు. అది మిగతా పర్ఫార్మెన్స్ ఎక్కడన్నా నాన్ సింక్ చేసుంటే మీరు అలా డెసిషన్ తీసుకున్నా కరెక్టే. బట్ అంతా బాగుంది. బట్ అక్కడి నుంచి ఇక్కడికి తోసేయడం అనేది వెరీ బిగ్ డెసిషన్ యాక్చువల్లీ. మేము ఎవరైనా తోసారా మీరు? yes తోసారా మీరు? yes లేదు మణికంఠ, అక్కడికి వెళ్ళడం ఎంత కష్టమో మీకు తెలుసు. సరే ఓకే మ్యామ్. ఇప్పుడు ఒకవేళ సారీ ఒక నిమిషం, ఇప్పుడు ఒకవేళ మేము చెప్పినట్టు ఆ సాంగ్ లో చిన్న చిన్న పాయింట్ వదిలేసి మేము ఒకవేళ ఓటేసి ఉంటే మాకే అనిపిస్తుంది మ్యామ్ సార్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా లేదు. అదే సాంగ్ మీ ఇద్దరు మాత్రమే చేసి ఉంటే మాకు ఒక సినిమా ఫీల్ రీక్రియేషన్ అలానే ఉంది అని మేము ఇదే అనుకున్నాం. ఎవరు ఇక్కడున్న ఒక్కరి దగ్గర కూడా డిసిషన్ తీసుకోలేదు మ్యామ్. వాళ్ళు ఓపెన్ గా ఏముందో అదే చెప్పారు. సో మీరు ఇప్పుడు చెప్పారు కదా మేము కావాలనే పంపించినాం. అలా ఉంటే మేము కూడా ఇక్కడ ఉంటాం మ్యామ్. మేము అక్కడ పోతాం, అక్కడ వస్తాం, అంతే. ఇంతే పాయింట్ అవుట్, వేరే ఎవరిని ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మణికంఠ. అండ్ సుష్మిత, అన్ని రౌండ్స్ అక్కడే కూర్చున్నావు, కంటిన్యూస్ గా కూర్చున్నావు. బట్ చిన్న దానికే కిందకి పంపించేశారు అనేది లేదు మన కాంపిటీషన్ లో. ఏ ఎపిసోడ్ కి ఆ ఎపిసోడ్, ఏ థీమ్ కి ఆ థీమ్, అన్ని ఇంపార్టెంటే. నువ్వు ఫైనల్స్ వరకు అన్ని బెస్ట్ చేసి ఫైనల్స్ లో ఒకవేళ సరిగ్గా చేయలేదనుకో, ఇప్పటి వరకు చేశాను, ఫైనల్స్ కి వచ్చాను కదా, మరి ఇక్కడ ఎందుకు టైటిల్ నాకు ఇవ్వలేదు అనడానికి ఉండదు. ఆ రోజు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో ఆ టైటిల్ వాళ్ళకి వెళ్తుంది. ఇంకా D20లో మరిన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ప్రతి ఎపిసోడ్, ప్రతి పర్ఫార్మెన్స్ చాలా చాలా జాగ్రత్తగా చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరికి. ఆల్ ద వెరీ బెస్ట్ సుష్మిత. థ్యాంక్ యూ. ఈ వారం సుప్రీం చార్జర్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ ని అనౌన్స్ చేయాల్సినటువంటి టైం. ఐ రిక్వెస్ట్ రెజినా గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.
సో రెజినా గారు చూసారు కదా ఈ వారం కాంపిటీషన్ ఎలా జరిగిందో. చాలా హాట్ గా, చాలా క్రియేటివ్. Oh my God. అసలు కాంపిటీషన్ ఇప్పుడు మొదలైనట్టుంది కదా మళ్ళీ. అవును. సో ఈ హాట్ గా జరిగినటువంటి రీక్రియేషన్ స్పెషల్ లో సుప్రీం చార్జర్ పర్ఫార్మర్ ఆఫ్ ద వీక్ గోస్ టు మై న్యూ ఫేవరెట్ అభి. Supreme Charger Performer of the Week ki 15,000 rupees check. Alage Performer of the Week ki gift hampers. Alage abhi unnatuvanti team leader ki kuda gift hamper. వీళ్ళ టీం లీడర్ కంటే నువ్వెందుకు వచ్చావు? నాకే కావాలి. అదేంట్రా వాళ్ళ టీమ్ లో కంటెస్టెంట్ గెలిస్తే సరే నాకు నేను దీపికకి గిఫ్ట్ గా ఇస్తా. అది నీకు ఒకటి తెలుసా, వారానికి ఎన్ని డేస్? 7 డేస్ లో నాకు నచ్చిన డే ఆదివారం, ఎందుకంటే దాంట్లో ఆది ఉంది. ఇప్పుడు ఇవ్వా. రెజినా గారు ఎపిసోడ్ ఎలా అనిపించింది? ఫుల్ ఆన్ ఎంజాయ్ చేశారు కదా? ఫుల్ ఆన్. ఆడియన్సెస్ మీరు కూడా చూసారు కదా ఈ రీక్రియేషన్ స్పెషల్ రౌండ్ లో క్రేజీ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంకా క్రేజీ ఎనర్జీతో ఇంకా వచ్చే వారం ఇంకా క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఇంకా ఎవ్రీథింగ్ జస్ట్ ఫర్ యూ. వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం కలుద్దాం. ఇధర్ ఇచ్ మిలేంగే, ఇధర్ ఇచ్ మిలేంగే, పార్టీ కరేంగే, పార్టీ కరేంగే. గుడ్ నైట్.